మొన్న ఏదైతే ఘటన జరిగిందో హుటాహుటిగా ఉన్న పలంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది, వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది, ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపడం జరిగింది, ధైర్యాన్ని తెలియజేయడం జరిగింది, నేనున్నానని భరోసా కూడా కల్పించడం జరిగింది. వెంటనే ₹1 ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అది కూటమి ప్రభుత్వం అంటే నా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే. ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇలాంటి ఘటనే జరిగితే ఆనాడు నష్టపరిహారం అందజేస్తా అని సగం మందికి అందజేసి సగం మందికి అందచేయని పరిస్థితి. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన పరిస్థితి. మరణించిన వారికే ఇచ్చి దాని వల్ల బాధితులైనటువంటి వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా అందజేయని పరిస్థితి. ఆనాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నారు, ప్రాధేయపడ్డారు. మాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి, ఒక హాస్పిటల్ కట్టించండి, అంబులెన్స్లు ప్రొవైడ్ చేయండి అని నెత్తి నోరు మొత్తుకున్నారు. 2 చేతులకు దండం పెట్టి వాళ్ళు అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉలుకు పలుకు లేకుండా, పోతే ఎవడి ప్రాణమో నాకేముందిలే, నాదేముందిలే, కోట్ల రూపాయలు ఎక్కడ తగిలేస్తాను, నాకు దోచుకోవడానికి, నా ఖజానాన్ని నింపుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు అనే రీతిలో అంటీ ముట్టినట్టు పట్టినట్టు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇది జరగంగానే ఉట్టిగా వచ్చేసి పిచ్చివాగుడు కారు కూతలకు వస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో ఏది జరగట్లేదు, వీళ్ళ కోసం ధర్నా చేస్తా అని చెప్తాను. నీ బతుకు ధర్నా చేయడం తప్ప దేనికన్నా పనికొస్తా? నువ్వు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకుందా? ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్తావు, ఏ మొహం పెట్టుకొని ప్రెస్లో మాట్లాడతావు, ఏ మొహం పెట్టుకొని వాళ్ళ కోసం ధర్నా చేస్తానని అడుగుతావు? నీకన్నా మేలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే ₹1 నష్టపరిహారం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళతో ముఖాముఖి మాట్లాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఉన్నావు, అసలు నువ్వు మనిషి పుట్టక పుట్టావో గాడిద పుట్టక పుట్టావో మాకైతే తెలియదు. వాళ్ళు అరో లక్షణాన్ని చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, వాళ్ళు అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటే, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దివాలా తీసేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఎకిల్ నవ్వుతావా? వాళ్ళని పరామర్శించాల్సింది పోయి నీ సొంత ఎజెండా మాట్లాడుకుంటావా? నువ్వు వాళ్ళని ఓదార్చాల్సింది పోయి నువ్వు అక్కడికి వెళ్ళి నవ్వుతావా? అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉంటావా? ఇదేమి రాక్షస ఆనందం, ఇదేమి ఆనందం? దాంట్లో నీకు వచ్చే ఆనందం ఏముంది? ఎదుటి వాళ్ళు బాధపడితే మన కంఠం బట్టి కళ్ళ నీరు కారేవాడే అసలు సిసలైన భారతీయుడు. కానీ ఈరోజు నువ్వు ఒక బ్రిటిష్ వాళ్ళగా వ్యవహరిస్తూ ఉన్నావు. నాకు అసలు సంబంధం లేదంటే వ్యవహరిస్తూ ఉన్నావు. ఒక భారతీయుడు అయి ఉండి మరో భారతీయుడు బాధపడతా ఉంటే, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓదార్చి నేనున్నాను ధైర్యం చెప్పాల్సింది పోయి, భరోసా రక్షణ కల్పించాల్సింది పోయి, అక్కడికి వెళ్ళి పిచ్చి నవ్వు ఎకిల్ నవ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతా ఉన్నావు. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? అసలు మాజీ ముఖ్యమంత్రివేనా? అందుకే నిన్ను ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద తిప్పేశారు. నీ పార్టీని అదాలపాతలోకి తొక్కేశారు. నీకు పిచ్చెక్కి ప్రవర్తిస్తా ఉన్నావా ఇట్లా? ఏమైనా నువ్వు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. నువ్వు ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచాడు. నువ్వు మళ్ళా నేనే అధికారంలోకి వస్తా అనుకున్నావు. ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలను చిత్తుగా ఓడించడం వల్ల ఈరోజు నీకు పిచ్చెక్కింది అనుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలేం కర్మ, యావత్ భారతదేశం మొత్తం కూడా అనుకుంటా ఉంది, ఇడిగన పిచ్చిగా ఎర్రిగా నెక్కిందా ఏంట్రా బాబు అని. నీ ప్రవర్తన, నీ మెంటాలిటీ, నీ సైకోయిజం, నీ శాడిస్టిజం నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలుస్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. అసలు నీ రూపం ప్రెస్ మీట్లో మాట్లాడతా పొద్దాకా ప్రతిపక్షాల కూడా లేకుండా ఓడిపోయిన నువ్వు అధికారం ఉన్న నాయకుల గురించి మాట్లాడడానికి నువ్వు అక్కడికి వెళ్తా ఉన్నావు. శవం ఎక్కడ దొరికిద్దా అని రాబందులాగా కాపలు కాస్తా ఉన్నావు. ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరిగితే ధర్నా అంటా ఉన్నావు. పుట్టుకతో వచ్చిన ధర్నాలేంటివి అన్న నీకు? నీ బాబు నీకు అదే నేర్పించి చచ్చాడా ఏంటి? నువ్వు గెలిచిన తర్వాత ఎంతమందికి అన్యాయం చేసావో ఒకసారి నీ చిట్టా బయట పెట్టుకో, నీ మనస్సాక్షితో మాట్లాడు. నువ్వు చేసిన దాంట్లో కూటమి ప్రభుత్వం కనీసం రవ్వంతన చేస్తా ఉందా? నువ్వు చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, పట్టించుకోకపోవటాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవయ్యా. ఇకనైనా ఆయన మీద బురద చల్లడము, ఆయన మీద అవాకులు చవాకులు పేలడము,
ఆయన మీద తప్పుడు కూతలు కారు కూతలు కూయడమో తప్పుడు ప్రచారాలు చేయడమో మానుకొని ఆయన చూసి బుద్ధి తెచ్చుకో. ఆయన చూసి రాజకీయం అంటే ఏంటో నేర్చుకో. ఆయన చూసి ఎలా పరిపాలించాలో నేర్చుకో. నువ్వు పోతేనన్నా స్వర్గానికి వెళ్తావు, లేని పక్షాన నువ్వు పోతే కనీసం నీ పెండాలు కాకులు కూడా ముట్టుకో, అట్లా పోతావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజల కోసమే బ్రతుకుతా ఉన్నాడు, ప్రజల్లోనే బ్రతుకుతా ఉన్నాడు, ప్రజలకి ఏదో చెయ్యాలనే తపనతోనే బ్రతుకుతా ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి ఆయన్ని పట్టుకొని పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు. కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయంలో ముంచేసావు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేసావు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పక్కన పెట్టి అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే ఆర్థిక సాయం చేస్తా ఉన్నాడు. ₹1 ఆర్థిక సాయం చేశాడు ప్రతి ఒక్కరికి, చనిపోయిన వాళ్ళకి, బాధితులకి ఆర్థిక సాయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన గురించి నువ్వు ప్రెస్లో తప్పుడు కూతలు కూస్తావు. అక్కడికి వెళ్ళి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతా ఉన్నావు అంటే నేను దేంతో పోల్చాలి? అసలు నువ్వు మనిషి పుట్టక పుట్టావా అనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డౌట్ పడతా ఉన్నారు. నువ్వు ధర్నా చేసేంత స్థాయి కూడా నీ దగ్గర లేదు. నువ్వు ధర్నా చేయాల్సిన అవసరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఏది మంచో ఏది చెడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధర్నా చేయించుకునే రీతికి కూడా దిగజారిపోలేదని నేను హెచ్చరిస్తా ఉన్నాను. కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ పార్టీ కానీ పేపర్ కానీ చెబుతాను ఇదిగోది కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తాడు కానీ ఏ పని ఒక్క పని కూడా చేయడే చెప్పేవాళ్ళు అంటారు. దాన్ని ఎలా వస్తారు? కళ్ళు దొబ్బిని అంటారా? వీళ్ళకి ఏమన్నా కళ్ళు కాకులు పొడిచాయా? కళ్ళల్లో ఏమన్నా జిల్లేడు పాలు పోసుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు? లేకపోతే పార్టీని ఎలా అయితే తీసేశారో భగవంతుడు వాళ్ళ కళ్ళను కూడా తీసేశాడా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళని గుడ్లని పీకేసేశారు అనుకుంటా ఉన్నారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వెలుగులమయంగా మారిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే రాష్ట్రం ఇది. ఈరోజు నువ్వు చీకటి రాష్ట్రాన్ని ఈరోజు వెలుగుల రాష్ట్రంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిందే చేస్తాడు. ఈయన చెప్పి చేయడు చంద్రబాబు నాయుడు గారు, చేసిన తర్వాత చెప్తాడు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీకులాగా చెప్పి చేయకుండా మీ పేపర్లో, మీ టీవీల్లో, మీ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వైరల్ చేయించుకునేంత బతుకు చంద్రబాబు నాయుడు గారిది కాదు. మీలాంటి లుచ్చాలు బతుకుతారు, మీలాంటి లఫుటాలు బతుకుతారు. అలాంటి బతుకులు గత 5 సంవత్సరాలు అట్లాగే బ్రతికారు. మీరు చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంత. మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేదే కొండంత, ఆయన చెప్పుకునేదే రవ్వంత. అందుకే చెప్తా ఉన్నా మళ్ళా ఆయన చూసి పరిపాలించడం అంటే ఏంటో నేర్చుకో. ఆయన చూసి ప్రజల్ని ఎలా ఆరాధించాలో, ప్రజల్ని ఎలా ప్రేమ మన్నెలు పొందాలో, ప్రజల్ని ఎలా కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలో, ప్రజల్ని ఎలా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలో ఆయన దగ్గర చూసి నేర్చుకో అని చెప్తా ఉన్నాను. ఆయనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ బతుకేంటి, ఆయన బ్రతుకేంటి? నీ స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి? ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. మైనా సరే మరలా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే, కూటమి ప్రభుత్వాన్నే మీరు టార్గెట్ చేసి పిచ్చి వాగుడు కానీ, పిచ్చి రాతలు కానీ, పిచ్చి కూతలు కానీ కూస్తే వేసుకోవడానికి నీ పేపర్ ఉండదు, నువ్వు చెప్పడానికి నీ సాక్షి న్యూస్ ఉండదు. గుర్తుపెట్టుకో.